మొదటిగా మనము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు మరియు 34వ వచనం చదువుకుందాం మనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు, తర్వాత 34వ వచనం. నేను చదువుతానండి. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. నేను మరలా 34వ వచనం చదువుతున్నాను. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరికీ వినబడుతుంది కదా నా స్వరము? ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలతో కలిసి ప్రభువా, నీ వాక్యమును ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున మేము చదువుకున్నటువంటి వాక్య భాగాల నుండి కొద్ది నిమిషాలు మేము నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. నీ కృప మాకు దయచేయండి ప్రభువా. దేవా, నీ వాక్య సత్యాలని చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. దాని ద్వారా ప్రభువా, మా విశ్వాస జీవితంలో మీకు అతి చేరువగా జీవించేటువంటి కృప మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. అనేక మందికి మేము మాదిరికరంగా జీవించగలుగుటకు నీ వాక్య సత్యాలను నేర్చుకుంటూ ఉంటున్నాం. మా జీవిత విధానంలో అనుసరించడానికి కూడా నీ కృప మాకు దయచేయండి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, గత దినాల్లో నేను మీతో కాలేబుని గురించి మాట్లాడి ఉంటున్నాను. దేవుని వాక్యం నుండి ఆయన జీవిత విషయాలను గురించి నేను మాట్లాడి ఉంటున్నాను. మరొకసారి ఈ విధంగా మీ మధ్యకి రావటానికి, మీతో వాక్యం పంచుకోవటానికి దేవుడిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి పాలన్నను కూడా అన్నను కూడా దేవుడు ఆశీర్వదించాలని, అన్నకు కూడా వందనాలు చెల్లిస్తూ మరి దేవుని వాక్య భాగాల్లోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి, మనము మానవ సృష్టి జరిగిన తర్వాత దేవుని వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే, మరి ఎక్కువగా మానవుడు దేవుని మాటకు అవిధేయత చూపించినటువంటి మానవుడుగా ఉంటున్నట్లు గమనిస్తాం మనం. ఆదాము హవ్వలు అవిధేయత చూపించారు. ఆ తర్వాత భూమి మీద జనాంగం ఎక్కువగా విస్తరించిన తర్వాత వారు కూడా అవిధేయత చూపించినట్లు మనం గమనిస్తాం. 6వ అధ్యాయానికి వచ్చేసరికల్లా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద ఉంటున్నట్లు చూస్తాం మనం. దేవుడు ఆ పరిస్థితుల్ని చూడలేక హృదయంలో నొచ్చుకొని ఉన్నటువంటి సృష్టిని అంతటిని కూడా నాశనం చేయటానికి ఇష్టపడినట్లు కూడా మనం గమనిస్తాం. ఆ సమయంలో నోహు అనేటువంటి ఒక నీతిమంతుణ్ణి దేవుడు చూశాడు. ఆయన గురించి ఏం రాయబడిందనంటే,
తన తరమంతటిలో నిందారహితుడు అని రాయబడి ఉంటున్నట్లు మనం గమనిస్తాం. అనగా దేవుని దృష్టిలో ఆయన చాలా మంచివాడుగా ఉంటున్నట్లు, ఏ విధమైనటువంటి నిందలు లేనివాడుగా ఉంటున్నట్లు గమనిస్తున్నాం. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన. ఆయన జలప్రళయం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టు చూస్తాం మనం. ఆదాము, హవ్వలతో దేవుడు ఏం చెప్పాడో అనగా మొట్టమొదటి అధ్యాయము ఆదికాండంలో మనము 26, 27, 28 వచనాల్లో చూసినట్లయితే వారిని సృజించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. అది వారికిచ్చినటువంటి మాటలుగా మనం చూస్తాం. అయితే మరి నోహు కూడా అదే మాటలు చెప్తూ ఉంటున్నట్లు 9వ అధ్యాయంలో చూస్తాం మనం మొదటి వచనంలో. ఆ తర్వాత నోహు సంతానం విస్తరిస్తది భూమి మీద. 11వ అధ్యాయానికి వచ్చేసరికల్లా మరలా ఈ జనాంగము దేవునికి అవిధేయత చూపించిన విధానాన్ని మనం గమనిస్తాం. దేవుడు విస్తరించి అభివృద్ధి చెందమన్నాడు. భూమిని నిండించమన్నాడు. కానీ మనం 11 అధ్యాయంలో చూస్తున్నట్లయితే అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు మనము. మనం ఒక్క చోటే ఉందాం. మనం చెదిరిపోవద్దు ఎక్కడికి కూడా. ఇక్కడే ఉందాం. అంతేకాదు ఆకాశమునంటేటువంటి ఒక పెద్ద గోపురం కడదాం. మనందరం ఇక్కడే ఉండిపోదాం. పేరు సంపాదించుకుందాం దీన్ని కట్టడం ద్వారా అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు వచ్చేసి ఆ మాటలు విని వారి యొక్క భాషలు తారుమారు చేసి వారందరినీ కూడా భూమి అంతటా విస్తరించేటట్లు చేసినట్లు మనం గమనిస్తాం. అనగా 11వ అధ్యాయం వరకు అవిధేయతను చూస్తాం మనం. మానవ అవిధేయతను చూస్తాం మనం. తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేసరికల్లా దేవుడు అబ్రహామును పిలిచిన విధానం చూస్తాం. గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా తనకు విధేయులైనటువంటి వారు ఎవరుంటారా అని ఎదురు చూస్తున్న దేవుడుగా ఉంటున్నట్లు వాక్య భాగాల్లో మనం చూస్తాం. అనగా విధేయత చూపి ఆయన మాటలకు విధేయత చూపి మనం ఆయన మాటలు నెరవేర్చినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అని మనము చూసాం. అంతకు ముందు నోహు కూడా దేవుని దృష్టిలో నిందారహితుడిగా తన తరమంతటిలో నిందారహితుడిగా ఉంటున్నట్లు చూస్తాం మనం. దేవుడు పిలిచాడు. ఆయన ద్వారా 8 మందిని రక్షించినట్టు ఆ ఓడలో చూస్తాం మనం. అనగా ఈ సృష్టి అంతా కూడా జలప్రళయం ద్వారా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మనం గమనించేది ఏంటంటే నిమ్రోదు కాలంలో పెద్ద గోపురం కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం మనం ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని జనాంగాలన్నీ కూడా అనుకున్నట్టు గమనిస్తాం. కనుక దేవుని మాటకు అవిధేయతను చూపించినటువంటి ప్రజలను చూసుకుంటున్నాం. దాని ద్వారా ఏమైపోతుందని అంటే దేవుని మాటకు అవిధేయత చూపటం ద్వారా ఏమైందనంటే దేవుని యొక్క ప్రణాళికల్ని మనము చెడగొట్టినటువంటి వారంగా ఉంటున్నాం. అక్కడ విధేయత లేకుండా ప్రజలందరూ కూడా అక్కడే ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కొరకు అవిధేయులైనటువంటి మానవుల్ని ఆ ప్రపంచ నలుమూలలకు కూడా చెల్లాచెదరు చేసినట్లు మనం చూస్తాం. వారి భాషలు తారుమారు చేయటం బట్టి. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, అయినను దేవుడు విధేయత కలిగిన వారి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే 12వ అధ్యాయంలో అబ్రహాము అనేటువంటి ఆయన్ని పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయంలో చూడండి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అబ్రహామును పిలిచి దేవుడు మాట్లాడినటువంటి విధానం మనం ఒక్కసారి చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. గమనించండి ప్రియమైన వారులారా, అబ్రహాము దేవుని మాట విని ఆయన చెప్పినట్టు వెళ్ళినట్టు చూస్తున్నాం మనం.
అనగా ఎక్కడికి వెళ్ళాలా? ఎటు వెళ్ళాలా? ఎంత దూరం పోవాలి నేను? ఇవన్నీ ఏ ప్రశ్నలు లేవక్కడ. విధేయత అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటను జవదాటకుండా ఆయన ఏం చెప్తే అది చేసేయటం అన్నమాట. అబ్రహాము చేశాడు. అందుకని ఏమంటాడంటే అబ్రహాముతో దేవుడిక్కడ, "నువ్వు ఒకవేళ అలా వెళ్ళు, అప్పుడేమవుద్దనంటే నువ్వు నా మాట విన్నట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు." గమనించండి. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తామో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం మనం. మన కుటుంబాల్లో కూడా, మన ఇండ్లలో, మన సంఘంలో, మన ఊర్లో, మన సమాజంలో, మనం ఉన్న ప్రదేశాల్లో, మనం ఉన్నటువంటి మనం పని చేస్తున్నటువంటి ప్రదేశాల్లో, ఆఫీసెస్‌లో గాని, అది పాఠశాలలో గాని, కాలేజీల్లో గాని, యూనివర్సిటీస్‌లో గాని, ఒకవేళ మీరు చదువుతున్న పిల్లలైతే చదువుకుంటున్న ప్రదేశాల్లో కానీ, నీవు దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు సుమా, అనేక జనాంగాలకి ఆశీర్వాదానికి కారకునిగా చేస్తాడు. ఇక్కడ అబ్రహాముకిచ్చినటువంటి ఈ వాగ్దానము గమనించండి అక్కడ ఏమంటాడంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నిన్ను దూషించు వారిని శపించు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అంటే ఈ మాట అబ్రహాము వంశములో యేసు ప్రభువు పుట్టటాన్ని బట్టి నెరవేరినట్టు ఈ వాగ్దానము మనం గమనిస్తాం. గమనించండి ప్రియమైన వారలారా, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు చాలా మందిని మనం కూడా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానంగా మనం చూస్తాం. అయితే మంచిదే అది. కానీ ఎప్పుడది విధేయత చూపినప్పుడు దేవుడు నెరవేరుస్తాడది. అనగా మనం దేవుని మాటకు విధేయత చూపకుండా ఈ వాగ్దానాల్ని మనం సొంతం చేసుకోలేము. అందుకనే ఈ దినాన నేను మీతో విధేయత గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, విధేయత కలిగి జీవించడం నేర్చుకుందాం. అందుకని దేవుడు తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఈ దినాన విధేయత కలిగినటువంటి మనుషుల వైపు చూస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో, ఈ లాక్‌డౌన్ దినాల్లో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటకు విధేయత చూపించే వాళ్ళ వైపు దేవుడు చూస్తున్నాడు. ఈ లాక్‌డౌన్ తర్వాత దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు విధేయత కలిగి ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఈ లాక్‌డౌన్ దినాల్లో నేర్పించటానికే ఈ లాక్‌డౌన్ ఉంది మనకి. కాబట్టి క్రైస్తవ బిడ్డలముగా ఈ విషయాన్ని గుర్తించుదాం. దేవుని ఎరిగినటువంటి బిడ్డలముగా, దేవుని యందు దేవుని యందు ఆధారపడుతున్నటువంటి బిడ్డలముగా ఈ మాటలు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటున్నాను. అనగా ఈ లాక్‌డౌన్ సమయంలో కంప్లీట్‌గా ఆయన మీద ఆధారపడదాం, నేర్చుకుందాం. ఆ తర్వాత మనము నేర్చుకున్న విషయాల్ని మనం ఇతరులతో పంచుకోవటానికి లాక్‌డౌన్ తర్వాత వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాల. కాబట్టి ఎవరిని కలవటానికి వీల్లేదు. గమనించండి ప్రియమైన వారలారా. అందుకనే బైబిల్ ముందు నేను కొంతమందిని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటగా మనం చూసాం. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకు. ఆ తర్వాత ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. ఆ తర్వాత యాకోబు కుమారుల్లో యోసేపు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వహించింది మోజెస్. యా ఈ మో ఈ యోసేపు తర్వాత మోజెస్‌ని మనం చూస్తాం చరిత్రలో. అనగా ఇట్లా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకొని తన ప్రజల యొక్క రక్షణార్థము లేదా తన ప్రజల్ని పాపంతో కూడినటువంటి భయంకరమైనటువంటి లోకము నుండి విడిపించటానికి దేవుడు వాడుకుంటున్నట్లు మనం గమనిస్తాం. అనగా ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ దినాన మనల్ని ఎన్నుకొని ఆయన సంఘంలో ఉంచాడు ఒక్కొక్కరిని. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. అనగా వాళ్ళు ఏ విధంగానైతే దేవునికి లోబడి ఆయన మాట వినుట ద్వారా అనేక మందికి ఆశీర్వాదానికి కారకులు ఎలా అయ్యారో, అదే విధంగా ఈ దినాన నీవు దేవునికి లోబడినట్లయితే, దేవుని మాటకు విధేయత చూపినట్లయితే, నీవు కూడా తప్పకుండా ఆయన యొక్క ఆయన మాటలను విన్నప్పుడు ఆయన ప్రజలకు ఆశీర్వాదానికి నువ్వు కారకుడుగా ఉంటావన్నమాట. అందుకని నేను మోషే చరిత్ర నుండి అపోస్తుల కార్యాల్లో నేను కొన్ని విషయాలు మీతో చదివించాను. ఎందుకంటే ఈ మాటలు స్టెఫను గొప్ప ప్రసంగం చేస్తాడు.
ఆ మత పెద్దలకి, యూదా మత పెద్దల ముందు నిల్చొని సన్‌హెద్రిన్ సభలో ఈ యొక్క ప్రసంగం చేస్తాడనమాట. దాంట్లో ఆయన ఆ ప్రసంగంలో ఆయన ఈ విషయాలు తీసుకొనొచ్చినట్టు చూస్తాం. అనగా యేసుక్రీస్తు ఏ విధంగా మనకు రక్షకుడయ్యాడు? ఈ యూదా జనాంగానికి ఎలా రక్షకుడయ్యాడు? ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు ఆయన మెస్సియా అని. కాబట్టి ఆయన అబ్రహాము నుంచి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తూ, ఈ యొక్క మోషే గురించి కూడా అక్కడ మాట్లాడినట్టు మనం గమనిస్తాం. అందుకనే మోషే గురించి అక్కడ రాయబడినటువంటి విషయాలలో నేను కొన్ని చదివాను మీకు. ఎందుకంటే మోషే దేవుని మాటలకు లోబడటం ద్వారా, మోషే ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి ఏ విధంగా విడిపించాడు. కాబట్టి ఈ విషయాలు మనము నేర్చుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం అన్నమాట. అందుకనే నేనిక్కడ మీకు అపోస్తలుల కార్యాల్లో 20వ వచనం నుంచి చదివాను మీకు నేను. కాబట్టి 20వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చదివినట్లయితే ఇక్కడ గమనించండి ప్రియమైన వారలారా. 20వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరొకసారి నేను చదువుతున్నాను. ఎందుకంటే అక్కడ 2, 3 విషయాలు మనం చూస్తాం. మీరు గమనించండి. 20వ వచనంలో ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మీరు కేవలము తెలుగు మాత్రమే చదివితే ఒక్కొక్కసారి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనము గ్రహించలేకపోవచ్చు. అందుకని నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు తెలుగుతో పాటు చక్కగా అర్థమవ్వగలిగినటువంటి, ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి ఇంకొక భాష అనగా ఎక్కువగా మనం ఇంగ్లీష్ చదువుతూ ఉంటాం. ఆ ఇంగ్లీష్ భాషా బైబిల్ కూడా దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా చక్కగా అర్థం కాగలిగినటువంటి ఇంగ్లీష్ దగ్గర పెట్టుకోండి. ఓల్డ్ ఇంగ్లీష్ అయితే మనకు కొన్ని పదాలు అర్థం కావు. మోడర్న్ ఇంగ్లీష్‌లో కొన్ని పదాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దాన్ని మీరు చక్కగా తెలుసుకోండి. అప్పుడు మీరు తెలుగు చదువుతూ, ఇంగ్లీష్ కూడా చదువుతా ఉండండి. అప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకుంటారు దేవుని వాక్య భాగాల్ని. గమనించండి ప్రియమైన వారలారా. అందుకని నేను మీకు ఇక్కడ 20వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మొట్టమొదట ఏమని చూస్తున్నామంటే ఇక్కడ మనము, అతడు దివ్య సుందరుడు అనే మాట నేను మీకు చక్కగా వివరించాలని ఆశపడుతూ ఉంటున్నాను. అనగా ఆయన దివ్య సుందరుడు అని అంటున్నప్పుడు మోషేని అసలు ఎందుకు పిలిచాడు దేవుడు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం మనం. మోషే నిజంగా దేవునికి విధేయుడై ఉంటున్నాడా? విధేయత కలిగిన మనసు కలిగి ఉంటున్నాడా? అని చూసినప్పుడు అక్కడ ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే న్యూ బైబిల్ వెర్షన్ అనేటువంటి ఒక ట్రాన్స్‌లేషన్‌లో హి వాస్ బ్యూటిఫుల్ ఇన్ గాడ్స్ సైట్ అని ఉంటుంది. అనగా దేవుని దృష్టిలో అందమైన వాడు అని చూస్తున్నాం మనం. తర్వాత రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ అనేటువంటి ఇంకొక వెర్షన్‌లో ట్రాన్స్‌లేషన్‌లో మనం చూసినట్లయితే హి వాస్ బ్యూటిఫుల్ బిఫోర్ గాడ్ అని ఉంటుంది. అనగా దేవుని ఎదుట అందమైన వాడు అని చూస్తున్నాం మనం. దేవుని దృష్టిలో అందమైన వాడు. దేవుని ఎదుట అందమైన వాడు. ఇంకొక వెర్షన్, ఇంకొక ట్రాన్స్‌లేషన్ అనగా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ అంటాం. అనగా కింగ్ జేమ్స్ వెర్షన్ ఓల్డ్ ఇంగ్లీష్ ఉంటదనమాట. అయితే న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో కొద్దిగా మాటలు ఈజీగా అర్థం చేసుకునేటందుకు దాన్ని ట్రాన్స్‌లేట్ చేశారు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే హి వాస్ వెల్ ప్లీజింగ్ గాడ్ అని ఉంటది. గమనించండి ప్రియమైన వారలారా. హి వాస్ వెల్ ప్లీజింగ్ గాడ్ అనగా ఆయన దేవునిని సంతోషపెట్టేటువంటి వాడు. ఎలా? చాలా బాగా సంతోషపెట్టేటువంటి వాడు అని చూస్తాం మనం. తర్వాత యంగ్ లిటరల్ ట్రాన్స్‌లేషన్ అని ఇంకొక వెర్షన్ ఉంటది. దాంట్లో మనం గమనించినట్లయితే హి వాస్ ఫెయిర్ టు గాడ్ అంటే దేవునికి అందమైన వాడు. దేవునికి శుభ్రమైనటువంటి వాడు. ఈ మాటలు ఎందుకు నేను మీకు చదివి వినిపిస్తున్నాను అనంటే గమనించండి ప్రియమైన వారలారా. మనం అపోస్తలుల కార్యాల్లో చదివినటువంటి విషయమే నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మోషే దివ్య సుందరుడు అని అంటున్నప్పుడు, ఏ అందాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెను ద్వారా ఏ విషయాన్ని తెలియజేయటానికి ఇష్టపడుతున్నాడు? అందమైన వాడు అంటే కేవలము భౌతికమైనటువంటి ఆకారాన్ని గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే ఆయన లోపలున్నటువంటి ఆకారాన్ని గురించి మాట్లాడుతున్నాడా? అనగా తన హృదయ స్థితిని గాని, తన నిజ స్థితిని
దేవుడు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి. మనము ఫిజికల్ అపియరెన్స్ ఎక్కువగా మనము గమనిస్తాం. ఎదుటి వ్యక్తిని మనము ఎలా అంచనా వేస్తాము అనంటే, ఈ దినాల్లో కూడా చాలా మందిని మనం అంచనా వేసే విధానం ఏంటంటే, మంచిగా చక్కగా డ్రెస్ చేసుకొని, అనగా ఖరీదైనటువంటి దుస్తులేసుకొని ఉన్నటువంటి వారికి మనం చాలా మర్యాదిస్తాం. సింపుల్‌గా డ్రెస్ చేసుకున్నటువంటి వారికి ఎక్కువగా మర్యాద ఇవ్వటానికి ఇష్టపడం. మన బుద్ధి అట్టాంటిది. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఎక్కువగా అందుకనే ఈ దినాల్లో వస్తున్నటువంటి బోధకులు గూడా ఏం జేస్తున్నారంటే, చక్కగా తయారవుతున్నారు. అంటే టిప్ టాప్‌గా తయారవుతారనమాట. చాలా ఖరీదైనటువంటి బట్టలేసుకొనొస్తారు. చాలా ఖరీదైనటువంటి ఇంకా ఏమంటాం సెంటులు గాని, లేకపోతే ఇలాంటివి గూడా వాడుతున్నట్టు గమనిస్తాం అన్నమాట. అంటే వాళ్ళని చూడటంతోనే, అమ్మో! చాలా ఖరీదైన వాడు అన్నట్టుగా అనిపిస్తుంటదనమాట. కొంతమంది చాలా సింపుల్‌గా ఉంటారు. గమనించండి ప్రియమైన వారులారా. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచించు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? బయటికి కనిపిస్తున్నటువంటి ఆకారానికా? మనుషుని యొక్క ఆకారము బయటికి కనిపిస్తున్నటువంటిదా దేవుడు చూసేది? అయితే దేవుడు చూస్తున్నటువంటిది ఇన్నర్ బ్యూటీ అనగా లోపల అందాన్ని చూస్తున్నాడు దేవుడు. గమనించండి ప్రియమైన వారులారా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎవడు చూస్తాడు దాన్ని? నువ్వు నేను కనిపెట్టగలమా? ఇప్పుడు నా హృదయ స్థితి మీకు తెలుసుద్దా? గమనించండి. తెలీదు. కానీ దేవునికి తెలుసు. దేవుడు హృదయాంతర్యాలను ఎరిగినటువంటి దేవుడన్నమాట. ఎవరు కూడా ఆయనకి వీడు ఇలాంటి వాడు అని సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో చదువుతాం మనం. యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఒక మాట చదివి వినిపిస్తాను మీకు నేను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24వ వచనం, 25వ వచనం చూస్తున్నాను నేను. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు ఆయన. ఎవడునో మనుష్యుని గూర్చి ఆయనకి చెప్పాల్సిన పని లేదు. సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. నిరీక్షణగాడు ఇలాంటి వాడు అని ఆయన దగ్గరికెళ్ళి మీరేం చెప్పనక్కర్లేదు. కానీ నా హృదయ స్థితి దేవునికి తెలుసు. గమనించండి ప్రియమైన వారులారా. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ విషయం అనంటే, బయట కనిపిస్తున్నటువంటి అపియరెన్స్ గురించి కాదు దేవుడు చూసేది. లోపల ఉన్నటువంటి అపియరెన్స్ గురించి. అనగా అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని దృష్టిలో నువ్వెలా ఉన్నావు? ఆలోచించు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా. మనుషుల దృష్టిలో చాలా పేరు పొందినటువంటి వాడుగా ఉండవచ్చు. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అలాంటప్పుడు ఈ హృదయం ఎలా కనిపిస్తుంది ఆయనకి? గమనిస్తున్నారా? దేవునికి చోటు ఇవ్వకపోతే మన హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోతే దేవుడు మనల్ని భ్రష్టత్వానికి అప్పగించినట్టు రోమీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాం మనం. మనం ఏమి చేయనక్కర దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. అనగా ఎంత భయంకరమైనటువంటి పాప స్థితిలోనికి వెళ్ళిపోతామో అంత స్థితిలోనికి వెళ్ళిపోతాం. గమనించండి ప్రియమైన వారులారా, దేవునికి లోబడటం నేర్చుకుందాం. అర్థమవుతుంది నేను చెప్పేది? అనగా బయటికి కనిపిస్తున్నటువంటి ఈ ఆకారం కాకుండా హృదయంలో మంచితనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఏమున్నదో నీ పెదాలు అది మాట్లాడుతుంది. గమనిస్తున్నారా? నీ యొక్క మాటలు బయటకొచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి? అందుకనే దేవుని దృష్టిలో నువ్వెలా ఉన్నావు అనేది ఆలోచించు. ఆయన మోషే దేవుని దృష్టిలో చాలా అందమైన వాడుగా ఉంటున్నాడన్నమాట. గమనించండి ప్రియమైనటువంటి వారు. కాబట్టి తర్వాత మనం చూస్తూ ఉంటున్నట్లయితే చాలా మంది ఈ లోకంలో అందమైనటువంటి వాళ్ళుగా ఉంటున్నట్టు వాళ్ళందరిని కూడా చాలా మంది మోడల్‌గా తీసుకొని హెయిర్ స్టైల్స్‌లో గాని, డ్రెస్ స్టైల్‌లో గాని, లేకపోతే ఇంకేదైనా స్టైల్స్‌లో గాని వాళ్ళు ఆ విధంగా మరి హ్మ్, చేస్తూ ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే బైబిల్‌లో కూడా అబ్షాలోము గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్షాలోము తన యొక్క హెయిర్ జుట్టును చూసి చాలా మురిసిపోయేటువంటి వాడు. బహుశా అబ్షాలోము అద్దాలు ఉంటున్నట్లయితే పొద్దున్న లేవటంతోనే తన హెయిర్ చూసుకొని చాలా మురిసిపోయేవాడేమో.
ఈ దినాల్లో గూడా చాలా మంది నిద్ర లేవటంతోనే అద్దం ముందుకు వచ్చేస్తారు. ఆ మాటకొస్తే నేను గూడా అంతే. నిజంగా లేవటంతోనే అద్దం ముందుకు వచ్చేస్తాం మనం. ఎందుకంటే సరిగా ఉన్నదా లేదా? సరి చేసుకొని బయటికి వెళ్దాం అందరి ముందుకి అనే ఉద్దేశం. అదేం తప్పు గాదు. కాకపోతే నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నీ జీవితంలో? అందుకనే చాలా మంది బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. అబ్షాలోము హెయిర్ స్టైల్‌కి ప్రాధాన్యత ఇస్తే, ఆ హెయిర్ ద్వారానే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనం గమనించినట్లయితే, ఈ లోకంలో చాలా మంది కండల వీరులున్నారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మైక్ టైసన్ అనేటువంటి ముష్టి యోధుడున్నాడు. ముష్టి యుద్ధం చేసేటువంటి అనగా బాక్సింగ్ చేసేటువంటి యోధుడు. అతడు కండలు చూసి చాలా మురిసిపోయేవాడు. తర్వాత ఒకవేళ అతను ఆ యొక్క బాక్సింగ్ గోదాలోనికి ఎవరైనా ప్రత్యర్థి దిగితే వాడిని చంపడానికి ఇష్టపడతాడు తను. అసలు ఏ విధంగా కూడా తను ఎదుటి వ్యక్తిని బ్రతకనివ్వడు. కారణం ఏంటంటే తన కండలకి ఉన్నటువంటి బలాన్ని బట్టి తను చాలా ఏమంటాం దాన్ని? అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడన్నమాట. గర్వపడతాడు తను. గమనించారా? అయితే అతను ఎలాంటి గర్వం అంటే అతనికి ఎదుటి వ్యక్తిని చంపటానికి ఇష్టపడే గర్వం అన్నమాట. కండలుంటే సరిపోదు. అందం ఉంటే సరిపోదు. గమనిస్తున్నారా? చాలా మంది ఈ దినాల్లో యవనస్తులు గూడా చాలా మంది ఆ విధంగా కండలు పెంచుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఇతరులను ఆకర్షించడానికి. గమనిస్తున్నారా? ఇతరులని ఆకర్షించేదందుకు కండలు పెంచుకోవద్దు. ఆరోగ్యంగా ఉండేటందుకు కండలు పెంచుకోవద్దు. ఎక్సర్‌సైజెస్ ఎందుకు చేయాలంటే ఆరోగ్యంగా ఉండేటందుకు. ఇతరులను ఆకర్షించటానికి కాదు. నేను ఈ సమయంలో ఇంకొక అమ్మాయిని కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. గీతాంజలి నాగ్‌పాల్ అనేటువంటి ఒక అమ్మాయి గురించి తెలుసు. ఆమెను గురించి 2008లో పేపర్‌లో వచ్చింది. పొద్దున్నే ఒకసారి నేను పేపర్ చదువుతుంటే ఈ విషయం చదివాను. గీతాంజలి నాగ్‌పాల్ అనేటువంటి అమ్మాయిని గురించి రాశారు. ఈ అమ్మాయి ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజీలో పట్టభద్రురాలు. దేంట్లో? ఫ్యాషన్ డిజైనింగ్‌లో, తర్వాత ఈ మోడలింగ్‌లో ఆమె పట్టభద్రురాలు. అనగా డిగ్రీ పుచ్చుకుందనమాట. లేడీ శ్రీరామ్ కాలేజీలో చదివిన వాళ్ళనంటే ప్రపంచంలో ఎవరైనా కానీ ఉద్యోగాలిస్తారన్నమాట. అంత మంచి కాలేజీ. గమనించండి. అయితే ఈ అమ్మాయి చాలా అందగత్తె. ఈ యొక్క గీతాంజలి నాగ్‌పాల్. అయితే ఆ అమ్మాయి ఆ రోజు నేను పేపర్‌లో చదివిన విషయం ఏంటంటే, ఢిల్లీ పురవీధుల్లో ఒక షాప్ ముందు అర్ధనగ్నంగా పడుకొనుంటే, అక్కడున్నటువంటి వాళ్ళు గమనించి పత్రికా విలేకరులొచ్చేసి ఇదివరకి ఆమె అందాన్ని చక్కగా ఫోటోలు తీసినటువంటి ఆ ఫోటోగ్రాఫర్సే వచ్చి, ఎందుకు ఈమె ఇక్కడ ఉన్నది అని తెలుసుకొని కమిషనర్ గారికి ఢిల్లీ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే, ఆమె వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిందనమాట. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను మీకు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. అంటే తమ మనస్సులో వారు దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనక చేరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను అనే ప్రియమైనటువంటి వారులారా, లేడీ శ్రీరామ్ కాలేజీలో చదివిన ఈ అందగత్తె తన మనసులో దేవుడు లేడు. అందుకని ఆమె డ్రగ్స్‌కి అలవాటు పడిపోయింది. అనగా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, ఒక జర్మనీ అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికి ఒక కుమారుడు గూడా కలిగాడు. ఆ తర్వాత డ్రగ్స్ మానలేక ఆమెకున్న లక్షలు సంపాదించిందంతా కూడా డ్రగ్స్‌కి పెట్టేసింది. ఆ జర్మనీ అతను ఆమెను వదిలేసి జర్మనీ ఎళ్ళిపోయాడు. బాబుని తీసుకొని, పుట్టిన బాబుని తీసుకొని. "నువ్వు ఈ బ్రతుకును మార్చుకుంటే నేనొచ్చి మళ్ళా నీతో జీవిస్తాను" అనన్నాడు. గమనించండి ప్రియమైన వారులారా. దేవునికి తమ మనస్సులో చోటు ఇనలకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. చూసారా? ఎంత అందమైనా గాని, బాహ్య సౌందర్యం ఎలాంటిదైనా కానీ చివరికి భ్రష్టురాలైపోయింది. గమనిస్తున్నారా ప్రియమైన వారులారా? నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయాలు. అయితే దేవుడు చూస్తున్నది అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు. బాహ్య సౌందర్యం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మోషే నుంచి ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, యూ షుడ్ బి బ్యూటిఫుల్ బిఫోర్ హిస్ సైట్. ఆయన దృష్టిలో అందంగా ఉండటం నేర్చుకో. అనగా మారు మనసు, పశ్చాత్తాపం కలిగి, పాపాన్ని అసహించుకునేటువంటి జీవిత విధానం కలిగి, మంచి మనసు కలిగి,
ఆయనకున్నటువంటి ఆ ప్రేమ కలిగిన మనసు కలిగి, అందరినీ ఒకే విధంగా ప్రేమించే మనసు కలిగి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటకు సార్థకమైన రీతిలో మన జీవిత విధానం కలిగి ఉన్నట్లయితే, అది ఆయన ఇష్టపడేటువంటి. అనగా ఇంకో విధంగా చెప్పాలనంటే, యేసు ప్రభువును పోలి నడుచుకో. ప్రియమైనటువంటి వారలారా, గమనించండి. నేను ఈ విషయంలో మీకు మరి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. గమనిస్తున్నారా? తర్వాత మనం 22వ వచనంలో మనం చదివినట్లయితే, హి వాస్ మైటీ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్. ఆయన మాటలలో, చేతలలో ప్రావీణ్యుడు అనేది చూస్తున్నాము. అనగా గమనించండి ప్రియమైన వారలారా. హి వాస్ పవర్‌ఫుల్ ఇన్ స్పీచ్ అండ్ యాక్షన్. అనగా మాటలు ఏ విధంగా ఉన్నాయో, యాక్షన్ కూడా అదే విధంగా ఉందంట. అందుకని అక్కడ ఏమని చూస్తామనంటే, మాటల యందు, చేతలందు ప్రవీణుడై ఉండెను. గమనించండి ప్రియమైన వారు. అక్కడ నేను చదువుతాను దయచేసి. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యాల్లో మనం గమనించినట్లయితే 22 వచనం. మాటల యందును, కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటల యందు, కార్యముల యందు ప్రవీణుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఈ దినాన నేర్చుకుంటున్నాం మనం మోషే జీవితం నుండి. దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించటానికి మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే, కారణం ఏంటో తెలుసా? ఆయన మాటలయందు, చేతలయందు ప్రావీణ్యుడు. అంటే అర్థం ఏంటంటే, ఏమి చెప్తాడో అది చేస్తాడన్నమాట. క్రైస్తవ జీవితము ఇది చాలా ఆలోచించవలసినటువంటి. అనగా మనం ఏం చేస్తుంటామంటే ఎక్కువగా మాట్లాడతాం గానీ చేతల్లో చూపించం మనం. అలాంటి వాళ్ళు ప్రసంగాలు చేస్తాం కానీ, చేతలకొచ్చేసరికల్లా అస్సలు లేదు. ఫెయిల్ అయిపోతాం. ఓడిపోతున్నాం మనం. మాటలు మాత్రం కోటలు దాటిపోతుంటాయి. క్రైస్తవ జీవితంలో మనం పుల్పిట్ ఎక్కిన తర్వాత ఏం ప్రసంగిస్తున్నామో, పుల్పిట్ దిగిన తర్వాత కూడా జీవిత విధానంలో ఆ విధంగా కనపడాలి మనం. దేవుడు కోరుకుంటున్నటువంటి. అందుకని యోహాను పత్రికలో మీరు చదవండి తర్వాత. మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయము 5, 6 వచనాల్లో, రెండవ అధ్యాయం 4, 5 వచనాల్లో, 6, 9 వచనాల్లో ఇలా మనం గమనించినట్లయితే ఏమి మాట్లాడతామో అది చెయ్యాలి. సహోదరుని ప్రేమిస్తున్నామని చెప్పిన వాళ్ళము, మనము బయటంతా కూడా అలా చెయ్యం. ప్రేమించాలని చెప్తుంటాం మనం. ఒకవేళ మనం సహోదరుని ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో లేదు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మోషే మోషేని దేవుడు ఎన్నుకున్నది ఎందుకు అనంటే, ఇదిగో ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసాడు. విధేయతతో పాటు ఆయన ఈ విషయాలన్నీ చూసాడన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీయులను నడిపించగలిగినటువంటి వాడు ఎవరు అనేది చూస్తున్నప్పుడు మోషే ఆయన్ని మోషేని ఆయన ఎన్నుకున్నట్టు మనం గమనిస్తాం. కాబట్టి మోషే మాటల యందు, చేతల యందు ప్రావీణ్యుడు. నేను కొద్దిగా త్వరగా వెళ్ళిపోతా. కాబట్టి మనం యూ షుడ్ బి పవర్‌ఫుల్ ఇన్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్. తర్వాత హి వాస్ లెర్న్డ్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్షియన్స్. మోషే ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యుడు అనేది చూస్తున్నాము. అనగా గమనించండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని చేత నువ్వు వాడబడాలి అనంటే, ఐగుప్తీయుల సకల విద్యలందు మోషే ఎలా ప్రావీణ్యుడో, కనీసము దేవుని వాక్యములో కొంత ప్రావీణ్యత సంపాదించాలి. ఏమి తెలుసుకోకుండా ఈ దినాల్లో చాలా మంది ప్రసంగికులైపోయారు. వాక్యము సరిగా ధ్యానించటం కూడా రాదు. కానీ ప్రసంగికులైపోయారు. నేను విమర్శించట్లేదు సుమా, హెచ్చరిస్తూ ఉంటున్నాను. రీసెంట్‌గా కొన్ని ఫేస్‌బుక్కుల్లో వస్తున్నటువంటి బోధలు వింటూ ఉంటున్నప్పుడు మనసులో బాధతో నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. త్రిత్వం అంటే ఏంటో అర్థం కానటువంటి వారు త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు అసలు మాట్లాడొద్దు ఆ విషయాన్ని గురించి నీకు అర్థం కానప్పుడు. గమనించండి. సకల విద్యలందు ప్రావీణ్యత అనంటే మోషేకి ఐగుప్తీయుల సకల విద్యలంటే చాలా లిస్ట్ చూడొచ్చు మనం. ఏమేమిటి ఆ విద్యలు అనేటువంటిది. కానీ కనీసం మనము దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలని ఆశ ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడి వెళితే మంచిది కదా! అనగా నేర్చుకోవాలి కదా మనము. దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఎంతవరకు ముందుకు వెళ్తాం మనము? చాలా మంది అంటారనమాట. ఏమని అంటారంటే, "పేతురు, యోహానులు ఏం చదువుకున్నారయ్యా?" అని అడిగారు నన్ను. అంటే పేతురు, యోహానుల గురించి ఏమని రాయబడింది బైబిల్‌లో?
మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దామా? పేతురు, యోహానుల గురించి ఏమి రాయబడింది? వారు విద్య లేని పామరులని అని రాయబడిందనమాట. అనగా విద్య లేని పామరులు అని అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే అసలు విద్యే లేదనా వాళ్ళకి? అసలు చదువుకోలేదనా వాళ్ళు? అయితే మరి యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను 3 పత్రికలు రాశాడు. యోహాను సువార్త రాశాడు. యోహాను రాసినటువంటి విషయాలు మరే సువార్తికుడు కూడా రాయలేదు గదా! మరి ఆయన విద్య లేని పామరుడా? గమనించండి ప్రియమైనటువంటి వారలారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని వాడుకున్నాడు. నేను కాదంటలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి ఆయన్ని వాడుకున్నాడు. అయితే మనకున్నటువంటి అబిలిటీస్‌ని వాడుకుంటాడు ఆయన. మనం అస్సలు చదువుకోకపోతే ఏమి రాయలేము సుమా. కొంతమంది చెప్తా ఉంటారు. నేనేమి చదవలేదండి అని. నాకు తెలీదు మరి అట్లా ఎలా చెప్పగలరు అనేటువంటిది. కానీ బైబిల్‌లో అలా వ్రాయబడి ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. పేతురు గారు పత్రికలు రాసాడు కదా! అర్థమవుతుందా? అయితే దేని గురించి మరి అక్కడ విద్య లేని పామరులు అని రాయబడింది అనంటే దాని అర్థం ఏంటంటే, వారికి వేదాంత విద్య సంబంధమైనటువంటిది లేదనమాట. అనగా ఎవరి దగ్గర వాళ్ళు వేదాంత విద్య చేయలేదు. పౌలు గారు అంటాడు, "నేను గమలీయేలు పాదముల యొద్ద విద్యను నేర్చుకున్నాను. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను" అని. అదిగో అలాంటి విద్య ఈ పేతురు, యోహానులకు లేదు. అందుకనే అక్కడ లూకా రాసేటప్పుడు ఆ విషయాన్ని వారు విద్య లేని పామరులు అయినను యేసుతో ఉన్నారని గుర్తెరిగారు ప్రజలు. గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరియైన విద్య లేదు అనంటే నేర్చుకోవాల్సిన అవసరత ఉంటున్నది. అక్షర జ్ఞానమన్నా నేర్చుకోవాలి. అంటే బైబిల్ చదివే జ్ఞానం నేర్చుకోవాలి మనం. వయోజన విద్య అని ఉండేది ఇదివరకు. చాలా మంది అలా పెద్దలు గూడా ఎళ్ళిపోయి నేర్చుకునేవాళ్ళు. కానీ ఈ దినాల్లో విద్య లేకుండా ఎవరు లేరు. అందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఆశతో ఉంటున్నారు. కాబట్టి విద్య లేకుండా ఉండొద్దు సుమా. దేవుడు వాడుకోవచ్చు నిన్ను. కానీ నీవు బైబిల్ చదవకుండా ఏమి చెప్పలేవు. బైబిల్ చదవాలంటే నీకు చదువు ఉండాలి గదా! కాబట్టి మోషేని దేవుడు వాడుకోవటానికి కారణం ఏంటంటే, సకల విద్యలయందు ప్రావీణ్యుడు. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ. అంతేకాదు నేను త్వరగా వెళ్ళిపోతాను. టైం వస్తుంది కాబట్టి మనకి త్వరగా వెళ్తున్నాను. మోషేని దేవుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంచాడు. ఎందుకు? ఇదిగో ఇవన్నీ నేర్పించటానికి. 40 సంవత్సరాలు యిత్రో దగ్గరుంచాడు. అక్కడ చాలా విషయాలు నేర్పించాడండి. ఏ విషయాలు నేర్పించాడు అనంటే, ఓపిక, సహనము, దీర్ఘశాంతము ఈ మాటలు మనం మాట్లాడుతుంటామే. ఇది అక్కడ నేర్పించాడు మోషేకి. ఎందుకనంటే, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు నడిపించేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి ఆయనకి నేర్చుకున్నాడు గాబట్టి. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి అక్కడ దేవుడు మోషేకి చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చాడన్న. అందుకనే ఆయనను గురించి మనం చదువుతాం. తన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి. గమనిస్తున్నారా? అనగా తన ఇల్లంతటిలో గూడా అనగా మోషేని గురించి సాత్వికుడు అని చదువుతాం. మీక్‌నెస్ అనగా మనలను మనము తగ్గించుకొని అనగా మనకి ఆ విషయాన్ని గెలవగలిగినటువంటి ఆ సత్తా ఉండొచ్చు. కానీ దేవునిని బట్టి మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించటం కొరకు ఆడ ఉండేటువంటి స్థితి అన్నమాట. మోషే అక్కడ చాలా సార్లు దేవుని సన్నిధికెళ్ళి ఇశ్రాయేలీయులను బట్టి దేవుని సన్నిధిలో ఆయన ఎంతో విధేయతతో పోరాడినట్టు మనం చూస్తాం. ప్రార్థనలో గూడా అడిగినట్టు చూస్తాం మనం. వాళ్ళందరిని నేను చంపేస్తానంటే మోషే ఎళ్ళిపోయి దండం పెట్టేశాడు దేవునికి. అయ్యా! దయచేసి వద్దు ప్రభువా! వారిని కాపాడు ప్రభువా! సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆ విషయాలను చెప్పడానికి కాదు. గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి ఓపిక, సహనము, దీర్ఘశాంతము దేవునితో వాడబడేటువంటి దేవుని యెడల విధేయత కలిగినటువంటి బిడ్డలకు ఉండాల్సినటువంటిది. ఈ దినాల్లో మనం నేర్చుకుందాం ఈ విషయాన్ని. ఆ తర్వాత మనము ఆయన దగ్గర సాత్వికులముగా ఉందాం. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని అంటాడు. అనగా ఈ సాత్వికము ఎలాంటిది? అంటే మనము గమనిస్తాం ప్రియమైన వారలారా. పాముల వలె వివేకులను,
పావురముల వలె నిష్కపటులనై ఉండండి అంటాడు. మనము వివేకముతో జీవించాలి ఈ లోకంలో. నిష్కపటంతో జీవించాలి. పాములు ఏం చేస్తాయి తెలుసా? అపాయం వచ్చినప్పుడు పారిపోవటానికి ప్రయత్నం చేస్తాయి. మనం చాలా సార్లు ఇలా చేయట్లేదు. చాలా చోట్ల మనము కొన్నిసార్లు కావాలనే ఉపద్రవాలు మనం తెచ్చుకుంటాం. ప్రాణాపాయాలు తెచ్చుకుంటాం మనం. ఎక్కడ సువార్త ప్రకటించకూడదో అక్కడికి వెళ్ళొద్దు. అవసరం లేదు. అవకాశం దొరికినప్పుడు వెళదాం అక్కడికి. దేవుడు వాడుకుంటాడు. గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి సాత్వికం అంటే వివేకంతో మనం అక్కడ ప్రవర్తించవలసిన వారంగా ఉంటున్నామన్నమాట. గమనించండి ప్రియమైన యేసయ్య కూడా చాలా సార్లు యూదులు ఆయన చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి ఆయన పారిపోయెను అనే మాటలు చదువుతామండి. ఏం? ఆయన నిలబడి వాళ్ళని ఎదిరించలేడా? కాదు. అందుకు కాదు. ఆయన అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడో తెలుసా? వివేకం ప్రదర్శించాడు. వివేచన ప్రదర్శించాడు. వాళ్ళకి పట్టుబడేటువంటి సమయం ఉన్నది. ఆ సమయం కొరకు వెయిట్ చేశాడు. వాళ్ళు నిజంగా వచ్చి ఆయన్ని పట్టుకుంటున్నప్పుడు అక్కడ కూడా పారిపోగలడు. లేకపోతే దేవదూతలకు చెప్తూ వచ్చి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేస్తారు. కానీ ఆయన అలా చేయలే. కాబట్టి వివేకం కలిగి జీవించాలి. తర్వాత అడ్జస్ట్‌మెంట్ టు హార్డ్ లైఫ్ అన్నమాట. కష్టమైనటువంటి జీవితానికి అలవాటు పడేటట్లు పిత్రోస్ దగ్గర నేర్పించాడు 40 సంవత్సరాలు దేవుడు. మనల్ని కూడా ఆ విధంగా నేర్పిస్తాడు. ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో, ఈ లాక్‌డౌన్ దినాల్లో అడ్జస్ట్ అవ్వటానికి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏ ఏ విషయాల్లో? మనకు జీతం తక్కువగా వచ్చినా, మన ఆదాయము తక్కువగా ఉన్నా, దాంట్లోనే జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవటానికి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు మనకి. తక్కువ ఖర్చులో జీవితాన్ని అడ్జస్ట్ అయిపోవటానికి నేర్పిస్తున్నాడు ఈ దినాల్లో. రాబోయే దినాలు ఇంకా గడ్డు దినాలు చూస్తాం మనం. రాబోయే దినాల్లో ఇప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తున్నాము. ఒకవేళ మనకే ఇంకొకళ్ళెవడో సహాయం చేసే పరిస్థితి వస్తదేమో. అడ్జస్ట్ అయిపోవటం నేర్చుకుందాం. గమనించండి ప్రియమైన వారలారా. మన జీవితంలో మనకి ఏదైనా కొంత దొరికితే తృప్తి పడదాం. ఈ కరోనా దినాల్లో, ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ దినాల్లో దేవుడు నేర్పిస్తున్నాడు సంఘానికి ఈ విషయాల్ని. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, దేవుని సన్నిధిలో అడ్జస్ట్ అవ్వటానికి ఇష్టపడండి. సోఫిస్టికేటెడ్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడిపోయాం. దినాల్లో సేవకులు ఎట్లున్నారు తెలుసా? BMW కారుల్లో తిరిగితేనే సేవకుడు. గమనిస్తున్నారా? సేవకుడు చెప్తున్నాడు. నేను సైకిల్ మీద వచ్చాను. కానీ ఈ దినాన దేవుడు నాకు BMW కార్ ఇచ్చాడు. ప్రియమైన వారలారా, అదే దేవుని ఆశీర్వాదమా? ఈ కరోనా దినాల్లో నీవు నేర్చుకుంటున్న విషయం ఏంటి? నీవు నీ BMW కారు అమ్మి బీదలకు సహాయం చేయగలవా? అమ్మో! చేయలేము మనం. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. దేవుడు నీకు ఇచ్చాడు, అనుభవిస్తున్నావు. కానీ ఈ సమయంలో ఆలోచించు. దేవుడు ఆలోచించడానికే ఇలాంటి దినాల్ని మన ముందుకు తీసుకొనొచ్చాడు. ముఖ్యంగా సంఘానికి. అనగా విశ్వాసులకు. మనం నేర్చుకుందాం. అడ్జస్ట్‌మెంట్ టు హార్డ్ లైఫ్. అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఇంకొక విషయం ఏంటో తెలుసా? దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం నేర్పించడానికి కరోనా దినాలొచ్చినవి. ఈ దినాల్లో దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడాలి. ఈ వైరస్‌కి ఇంతవరకు మందు కనుక్కోలేకపోయారు. ఎప్పటికి ఇది అంతమవుద్దో ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇప్పటికి ఎన్నో లక్షల మందికి ఈ వైరస్ అంటువ్యాధి వచ్చింది. చాలా మంది చనిపోతున్నారు. వేల మంది చనిపోతూ ఉంటున్నారు. దాదాపు 2,00,000 చిల్లరేమో చనిపోయారని అంటున్నారు. గమనించండి ప్రియమైన వారలారా. దేవుని మీద ఆధారపడటము నేర్చుకోవాలి ఈ దినాల్లో మనం. అనగా ఈ లోకంలో ఎవ్వరు మనకి సహాయం చేసేవారు లేరు. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఎవరైనా సృష్టికర్త అయినటువంటిది. మానవ జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడు. ఈ మందు కనుగొననటువంటి ఈ యొక్క జబ్బుని నయం చేసేది ఆయన ఒక్కడే.
యేసు ఒక్కడే నయం చేయగలడు. మరణించిన వారిని కూడా తిరిగి లేపినటువంటి దేవుడు ఆయన. గమనించండి ప్రియమైన వారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం ఈ దినాల్లో మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నామా ఆ విధంగా? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. అనేక సందర్భాల్లో మనము మన తెలివి, మన జ్ఞానము, మనకున్న డబ్బు, మనకున్నటువంటి హోదా ఇవన్నీ చూసుకొని గర్వపడ్డాం. కానీ ఈ కరోనా దినాల్లో, ఈ లాక్‌డౌన్ దినాల్లో, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ దినాల్లో నీ డబ్బు గాని, నీ హోదా గాని, నీకున్నటువంటి ఉద్యోగం గాని, నీకున్న గర్వం గాని దేనికి పనికి రాకుండా పోయిందే. అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటున్నాం గదా! ఏమండి? ఆలోచిస్తున్నారా? కాబట్టి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవద్దా? నేర్చుకోవడానికి దేవుడు ఇలా చేసాడు. ఐగుప్తులో 10 విధాలైనటువంటి వైరస్‌లొచ్చినాయి. చివరికి మొదటి సంతానం చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడే అలౌ చేశాడు అవన్నీ. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఆ 10 వైరస్‌ల విషయంలో కూడా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. మోషేతో చెప్తాడు దేవుడు. "వెళ్లి చెప్పు ఆయనకి. కానీ నేను ఆయన హృదయాన్ని కఠినపరుస్తాను" అంటాడు. ప్రియమైన వారలారా, మనం ప్రార్థన చేస్తాం కాదంటలేదు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాదంటలేదు. అదే సమయంలో ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు ఈ వైరస్ ఇంకా అనేక మందికి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మనం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకది? ఆయన ఇష్టం. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు తలంచితే అది అప్పుడు జరుగుద్దాం. అయితే మనం ప్రార్థన చేయాలి తప్పకుండా. గమనించండి ప్రియమైన వారలారా. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి మనం. చివరికి ఫరో తన మొదటి సంతానాన్ని పోగొట్టుకున్న తర్వాత కోపంతో ఇశ్రాయేలీయుల్ని పట్టుకోవటానికి మళ్ళా ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? సముద్రములో ఆ ఫరో సైన్యమంతా మునిగిపోయింది. ఇశ్రాయేలీయులు బయటకొచ్చేసారు. చివరికి అంతిమ విజయం ఎవరిదండి? దేవునిది. మనది కాదు. మోషేది కాదు విజయం. దేవునిది విజయం. దేవుడు గెలిపించాడు ఆ విధంగా మోషేని, ఇశ్రాయేలీయులని. ఈ కరోనా దినాల్లో ఈ కరోనా మనకు రాకుండా ఉండాలి అనంటే విధేయత కలిగి జీవించాలి మనం దేవుని ఎడల. నేను 4 విషయాలు చెప్పానిప్పుడు. పేషెన్స్, వీక్‌నెస్, అడ్జస్ట్‌మెంట్ టు హార్డ్ లైఫ్, అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. ఈ దినాల్లో ఆ విధంగా దేవుని కొరకు మనం జీవిస్తే దేవుడు నిన్ను, నన్ను మోషే ఏ విధంగా ఇశ్రాయేలుని విడిపించటానికి మోషేని ఎలా వాడుకున్నాడో అలా నిన్ను, నన్ను వాడుకుంటాడు. మోషే కూడా నీలాంటి, నాలాంటి మనిషే. కానీ దేవునికి విధేయత చూపించాడు. మనం మొదట్లో చూస్తాం. నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా. నేను మాట్లాడలేను. మీ అన్నను నీకు తోడుగా ఇస్తాను. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఏ విషయం జరుగుతున్నా గాని దాన్ని ఎదిరించగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. వాక్యాన్ని విపులీకరించి చెప్పగలిగినటువంటి దేవుడు. ఆత్మతో నింపుకొని మనుషుల జీవితాలు మార్చడానికి నిన్ను నన్ను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు? నువ్వు ఆయనకి లోబడ్డావు. ఆత్మతో నింపబడాలంటే లోబడాలి నువ్వు. నువ్వెంతగా లోబడతావో అంతగా ఆయన నిన్ను నింపుకొని వాడుకుంటాడు. గమనించండి ప్రియమైనటువంటి వారు. ఈ సమయంలో మీరు నాకిచ్చినటువంటి సమయం అయిపోయింది. కాబట్టి ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు వాడబడటానికి మనం ఇష్టపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు. మోషే జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. మేము నీ కొరకు వాడబడటానికి ఈ లోకంలో, ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో మేము నేర్చుకోవటానికి మోషే జీవితాన్ని మా ముందుకు తెచ్చారు. దేవా, ఆ విధంగా మేము విధేయత కలిగినటువంటి వారముగా నీకు మహిమకరంగా జీవించటానికి, నీ రాకడ పర్యంతం నీ కొరకు ఎదురు చూసే బిడ్డలంగా ఉండటానికి
నీ కృపను మాకు దయచేయమని, అనేక మందికి మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.